మరి ఇంకో విషయం, మా విద్విషావహై. మా విద్విషావహై అంటే ఈ మనస్పర్ధలు వచ్చినప్పుడు, అవగాహన లోపించినప్పుడు, ఎక్కడైనా ఎప్పుడైనా వచ్చేదేమిటి? ద్వేషాలు. ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇవే మనసును పాడు చేస్తాయి. కుటుంబాల్లో కూడా ఇవే కదా ఈర్ష్య, ద్వేషాలు, ఇలాంటివే కదా మనుషులు పాడు చేసే. ఇవన్నీ రజోగుణ ప్రభావం. కాబట్టి ఈ విద్వేషాలు చెలరేగినప్పుడు ఆ ద్వేష అగ్ని అంటారు దాన్ని, అగ్నితో సమానం అట. అగ్ని ఎంత కాలుస్తుందో ఇవన్నీ అలాగే మనిషిని దహింపజేస్తాయి, హృదయాన్ని దహింపజేస్తాయి. అలాంటి చోట సద్భావాలకు అవకాశం ఉండదు, సానుభూతి ఉండదు. ఉంటుందా? నీ చావు నువ్వు చావు, నాకేంటడా అంట. అవునా? ఎవరు? ఈ ఇంట్లో వాళ్ళే. ఎవరికి వాడికి ఏమైపోయింది? సపరేట్ ఒక వచ్చేసింది. నాది నేను, నాకే. ఇంకా సొంత వాళ్ళే అటు చూడరు ఇటు చూడకుండా నాది నాకే అంటే ఎట్లా కుదురుతుంది? ఇక ఎవరికి ఈ సమాజంలో? అందుకని విద్వేషాలు చెలరేగినప్పుడు అది చాలా అనర్థాలకు దారితీస్తుంది. అవునా? ఏదో కోపం చూపించేసి అప్పటికప్పుడు అయిపోవాలి తాటాక బంటల. కానీ ద్వేషము, ఈర్ష్య, అసూయలు మనసులో ఎక్కువగా ఉన్నప్పుడు ఏ పనైనా చేస్తాడండి మనిషి. ఎంత నీచానికైనా దిగజారిపోతాడు. ఇప్పుడు అదే కదా, ఎందుకు మనుషుల్లాగా బతకట్లేదు, ఎందుకు ఈ రాక్షసమైన ప్రవృత్తులు, చర్యలు ఇలా జరుగుతున్నాయంటే ఇదే కారణం. నాకు అనుకూలంగా నువ్వు లేకపోతే నిన్నేమైనా చేసేస్తాను. అనుకూలం కాదు, నా ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండాలి, లేకపోతే ఏమైనా చేస్తా కదా. అట్లా తయారైంది. కాదు, ఎందుకంటే మనసు, బుద్ధి అనేది ఎవరికి వాళ్ళకు ఉంటాయి. కానీ ఇలా అవగాహన లోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? అధిగమించాలి తగిన జ్ఞానముతో. విద్వేషాలకి లోను కాకూడదు. ఇప్పుడు అంతర్జాతీయంగా చూడట్లే, దేశాల మధ్యలో ఏం జరుగుతుంది? యుద్ధాలు. అక్కడ అంతర్జాతీయంగా యుద్ధాలు, తర్వాత దేశంలో యుద్ధాలు, కుటుంబాల్లో యుద్ధాలు, అంత యుద్ధమే. ఎందుకు యుద్ధం? ధర్మచింతన లేకపోవడం, దైవ చింతన లేకపోవడం. ఇదే కారణం, ఇంకో కారణమే లేదు. అవునా కాదా? సో ఈ రకమైనటువంటి యుద్ధ వాతావరణం అన్ని చోట్ల ఉంటుంది, వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని అధిగమించాలి. అప్పటికీ ఇప్పటికీ మన ఋషులు ప్రసాదించిన జ్ఞానమో, సంస్కారమో, సంస్కృతో ఏదో కావచ్చు, విదేశాల్లో ఉన్నంత దౌర్భాగ్య స్థితి మనకి ఇంకా లేదు దేవుడి దయ వల్ల. మనం అనవసరంగా యుద్ధాలకు దిగం. అవునా కాదు? ఇప్పటికేనో ఇలాంటి పరిస్థితుల్లో కూడా అంత సంయమనంతో వ్యవహరిస్తుంది భారత జాతి అంటే కారణం ఏంటి? ఇది ఋషి సంస్కృతికి సంబంధించింది. అలాగే ప్రతి కుటుంబంలో ఈ రకమైన వాతావరణం ఉన్నదనుకోండి, సమాజం అంతా బాగుండదా? ఈ కుటుంబంలో నుంచి మొదలు కావాలి సంస్కారం. గవర్నమెంట్ ఏమి చేయదు. ఇది ఎంత సంస్కరణలు గవర్నమెంట్ చేసినా కుటుంబములో సరి అయిన సంస్కారం లేకపోతే అవన్నీ అమలు కావు కదా. ఎక్కడి నుంచి మొదలు కావాలంటే ఇక్కడి నుంచే. అందుకు ఏ ఇద్దరైనా సరే సమాజంలో మా విద్విషావహై. ద్వేషాగ్ని రగులుకుంటే ఏమి చేయలేరండి. ఏమైనా నానా చండాలం అయిపోతుంది. ఎంత హింసలు వచ్చాయి కదా, అవుతాయి. దుర్యోధనుడు కొన్నది ఏమిటి? ఈర్ష్య, అసూయ. అవునా కదా? తనకు సంపద ఉన్న పాండవుల సంపద చూసి ఏమయ్యాడు? ఈర్ష్య, అసూయలకు లోనైపోయి ఎట్లాగైనా వాళ్ళని ఇది చెయ్యాలి అని ఏం చేశాడు? అన్ని పథకాలు వేసాడు. అంతేగా, వాడు అడవులకు పంపించేదాకా ఊరుకోవాలి. పంపించిన తర్వాత కూడా మళ్ళీ మొదలెట్టాడు. ఎందుకు ఇదంత? మహాభారత యుద్ధం అంటే ఎక్కడో లేదు, ఈ జీవితమే ఎక్కడో లేదు. కాబట్టి అవన్నీ కౌరవులంత దుష్ట గుణాలు అయితే పాండవులు దైవీ గుణాలు. ఈ రెండింటి మధ్యలో ఎప్పుడు ఎలాగుంటుంది? స్ట్రగుల్. ఈ స్ట్రగుల్ నుంచి బయటపడాలంటే ముందు లోపల తగిన జ్ఞానం ఉండాలి, తగిన
నిబ్బరం ఉండాలి. అది ఉన్నప్పుడు ముందు తనలో నుంచి బయటపడతాడు, వీటిని అధిగమిస్తాడు. అప్పుడు తనకి, కుటుంబానికి, సమాజానికి మేలు జరుగుతుంది. ఒక్క మనిషి కనుక విజృంభిస్తే, అసురుడు విజృంభిస్తే ఏమైంది? పురాణ కథల్లో విన్నాం. ఒక రావణాసురుడు చాలదా? ఒకటి చాలు, కంసుడు ఒకటి చాలు మొత్తం అన్న సమాజం నాశనం చేయడానికి. వాళ్ళకి శక్తి పెరిగితే ఇంకా ఘోరం అయిపోతుంది ఆశ్రీ గుణాలు విజృంభించినప్పుడు. అవునా? అందుకని వాటిని ఎప్పుడూ అణిచిపెట్టాల్సిందే, పైకి రానియకూడదు. అప్పుడు ఏం చేయాలి? పెట్టాలంటే ఇది ఉండాలి, బుద్ధి బాగా పనిచేయాలి, చురుకుగా, మెలకువగా, జాగరూకతతో ఉండాలి. అందుకు ఋషి ఇంత చెప్పారు, స్వాధ్యాయ ప్రవచనం. అప్పుడు ప్రతి ఇంట్లో జరిగేది, వీధిలో జరిగేది, ప్రతి గుళ్ళో జరిగేది ఒకప్పుడు ఈ స్వాధ్యాయ ప్రవచనాలు. ఇప్పుడు చూపించండి ఎక్కడ జరుగుతుంది? ఎక్కడా లేదు. ఇంట్లోనే లేదు, గుళ్ళో లేదు, మరి ఇంకెక్కడ? అందుకే సంస్థలు, చిన్మయ మిషన్, రామకృష్ణ మిషన్, ఈ సంస్థలు ఆ సంస్థలు ఎందుకు ఇన్ని పుట్టుకొచ్చాయి చెప్పండి? ఈ సంస్థలు ఉన్నాయా ఒకప్పుడు? మరి ఎందుకు ఇప్పుడు పుట్టుకొచ్చాయి? అవసరం ఏంటి? అవన్నీ పోయినాయి కాబట్టి, అవన్నీ మృగ్యమైపోయినాయి, మాయమైపోయినాయి ఇప్పుడు. కాబట్టి ఇన్ని సంస్థలు పుట్టుకొచ్చి వేదికలపై చెప్పాల్సి వస్తుంది. అవసరం లేదు. మన సంస్కృతి ఎంత గొప్పదంటే జీవన విధానంలోనే అన్నీ అమలు చేశారు. అటు కుటుంబ శాంతి, సమాజ శ్రేయస్సు, వ్యక్తి శ్రేయస్సు అన్ని దీంట్లోనే ఉన్నాయి. అవునా కాదా? తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఈ శాస్త్ర అధ్యయనం, శ్రవణం, చింతనం, మననం అనేది ఎంత ముఖ్యం అనేది మన గురుదేవులు చిన్మయానంద స్వాముల వారు యుఎన్ఓ, యునైటెడ్ ఉంది కదా, యుఎన్ఓలో ఒక మీటింగ్ జరిగింది. సభలో అందరూ వచ్చి మాట్లాడారు. ఇప్పటికి యూట్యూబ్లో ఉంది అది. ఆయన ఏం మాట్లాడారు? ఈ విషయాన్ని ప్రస్తావన చేశారు. భారతీయ సంస్కృతిలో ఏది ముఖ్యం? సనాతన ధర్మం నిలవాలంటే సనాతన ధర్మం జై 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 కొడితే నిలవదండి, ఎగిరి డ్యాన్సులు వేస్తే నిలవదండి కదా. మరి ఏం కావాలి? బుద్ధికి సరి అయిన దృష్టి కావాలి. ఆ దృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు చదువుకున్నది, నువ్వు విన్నది, నువ్వు ఆలోచించిన దాని వల్ల వచ్చే దృష్టి. కాబట్టి మన సంస్కృతిలో ఎందుకు ఇది పెట్టారు? ఈ స్వాధ్యాయ ప్రవచన శాస్త్రాలు వినటం, చదవటం, అధ్యయనం చేయడం ఎందుకు పెట్టారు? దానికోసం. కాబట్టి శాస్త్రముల యొక్క అవసరం, దాన్ని శ్రవణం చేయటం, అధ్యయనం చేయటం ఎంత ముఖ్యం అనేది అక్కడ చెప్పారు. బల్లగుద్ది మరీ చెప్పారు. మీరు ఏం చేసినా ఇది మారదు. ఇది ఒక్కటి కనుక రివైవ్ అవుతే, రివైవ్ అంటే మళ్ళీ తిరిగి పుంజుకుంటే అప్పుడు కానీ బాగుపడదు సమాజం. వేరొక దేశంలో ఇలాంటిది లేదు. కేవలం భారతదేశంలోనే ఋషులు మనకు అందించారు ఇలాంటి దాన్ని, ఈ విధానాన్ని. ఇప్పుడు కాలక్షేపం కోసం ఏం చేస్తున్నారు అందరూ? ఎట్లాంటి వాళ్ళైనా ఇగో ఇది ఉపయోగించుకుంటున్నారు. బుల్లితెర ఉపయోగించుకోండి, తప్పు లేదు. ఈ బుల్లితెరలో కూడా మంచివి ఉన్నాయి కదా. మంచి వినొచ్చు, మంచిని చూడొచ్చు, మంచిని పంచుకోవచ్చు, మంచివి ఇవ్వచ్చు, ఇతరులకు షేర్ చేసి. అది చేయరు. మరేంటి? అన్ని చెడు చూపించడం, చెడు చూపిస్తున్నారు. లేనిపోని ఆలోచనలు కూడా కలుగుతాయి అవి చూపిస్తే. లేని వాటికి కూడా పాడు బుద్ధులు వస్తాయి. అది షేర్ చేసుకుంటారు. పైగా దాన్ని ఎంజాయ్మెంట్ కింద చూపిస్తున్నారు. దాన్ని చూసి ఎంజాయ్ చేయాలట. ఏది? ఎంజాయ్మెంట్ ఉండాలి కానీ మంచితో నువ్వు ఆనందించు. చెడును చూసి ఆనందించేవాడు ఎవడండి? ఎవరు? అసురుడు, దుష్టుడు. అట్లాంటివి ఎక్కువైపోతాడు. ఆసురి స్వభావాలు, ఆలోచనలు అవి పంచుకుంటున్నారు, పెంచుకుంటున్నారు. ఎలా బాగుపడుతుంది సమాజం? యూట్యూబ్లన్నీ తీసేస్తే పేడపోతుంది. పూర్వం లేవుగా ఇన్ని గొట్టాలు. ఎవరు గొట్టం వాడితే పైగా ఒక్కొక్కళ్ళు 2-3 గొట్టాలు ఉంటాయట యూట్యూబ్. పోనీ ఈ మంచి చూపించండి, మంచిని షేర్ చేయండి, బాగా మంచి ఆలోచన. అది చేయరు. అవునా? అవి కూడా ఉన్నాయి, లేదని నేను చెప్పట్లేదు. కానీ ఎక్కువ ఇవే ఉన్నాయి. బుద్ధులు పాడైపోట్ల.
ఎంత ఘోరం. ఒకప్పుడు సినిమా హాల్కి వెళ్తే సినిమా, లేకపోతే గంట సేపు సినిమా టీవీలో. ఇప్పుడు ఏమండి 15 నిమిషాల సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్. పోనీ ఆ షార్ట్ ఫిల్మ్ అయినా పర్వాలేదు, దాంట్లో మంచి థీమ్స్, మంచి ఆలోచనలు ఇచ్చేటువంటి ప్రోగ్రాములు చేస్తే పర్వాలేదు. చెయ్యరుగా. మనిషిలో కామ క్రోధ లోప మోహాలు పెంచేది, మిస్గైడ్ చేసేది సమాజాన్ని, మా బుద్ధుల్ని చెడగొట్టేటువంటివి, మహాత్ముల పైన కూడా నిందారోపణలు చేసేవి. అలాంటివి చూస్తే కాస్త కూస్తో శ్రద్ధ, కాస్త నమ్మకం, విశ్వాసం ఉన్నవాడు ఏమైపోతుంది, వాడు కూడా అయిపోయి సడలిపోవట్లే. ఇప్పుడు ఎవరు పాడు చేస్తారు సమాజాన్ని? ఎవరు ఉద్ధరించాలి? అందుకే ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం సాధయేత్ చెప్పాడు. నువ్వు ఉద్ధరించుకో, నీ బుద్ధి నువ్వు చెడగొట్టుకోకు ముందు. అవునా? చెడగొట్టుకోకుండా ఉండాలంటే, చెడిపోకుండా జాగ్రత్త పడాలి అంటే ఏం చేయాలి? ఈ శాస్త్రాల్లో ఉన్నటువంటి చక్కని విషయాలని ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అంటారే కంప్యూటర్లో, రిఫ్రెష్ చేసుకోవాలి. ఏమైనా వస్తే ఈ రజోగుణం, తమో గుణం, తత్సంబంధమైనటువంటి వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. అందుకే రోజు అన్నం తిన్నట్టు రోజు శాస్త్రాల్ని శ్రవణం, మననం, చింతనం, ఇదే రక్షిస్తుంది. అది చెప్పారు గురుదేవులు అక్కడ. అందుకే ఆయన గీతా జ్ఞాన యజ్ఞ ఉద్యమం ప్రారంభించారు. భారతీయ సంస్కృతికి ఇది అవసరం. ఒకప్పుడు ఇలా ఉంది కాబట్టి మన సొసైటీ అంత బాగుంది అన్ని రకాలుగా. అది ఎప్పుడైతే సడలిపోయిందో అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. అవునా కాదా? ఎంత ముఖ్యం, ఎంత ముఖ్యం ఇది. ఇప్పుడు భగవద్గీత చిన్న తీసుకోండి. భగవద్గీత ఆచరణాత్మకమైన గ్రంథం. అది 100% అనుష్ఠాన వేదాంతం అన్నారు స్వామి వివేకానందులు. మరి గీతా జ్ఞాన యజ్ఞ ఉద్యమం గురుదేవులు ఎందుకు ప్రారంభించారంటే ఇందుకే కారణం అదే. అసలు కృష్ణుడు కూడా చెప్పాడు, ఇది మా ఇద్దరి మధ్యలో జరిగిన ఈ సంవాదం ఎవరైతే చక్కగా ఏం చేస్తారు, తాను మనసులో భక్తితో ఇతరులకి ఇది పంచుతారో ఈ జ్ఞానాన్ని, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అంటాడు. అందా? సో భగవంతుడు ప్రీతిపాత్రుడు అవ్వాలన్నా ఏం చేయాలి? భగవంతుడు ఋషులు ప్రసాదించినటువంటి జ్ఞానమును ఏం చేయాలి? చక్కగా ఆకలింపు చేసుకొని తనకు ఉపయోగించుకుంటూ ఒకళ్ళకో, ఇద్దరికో, నలుగురికో, వేదికలు అక్కర్లే, మైకులు అక్కర్లేదు, పంచుకోవాలి. అప్పుడు కదా నిలిచేది. అందుకు అన్నిటికంటే ఈ సేవ గొప్పది అన్నారు. చూసారా? తేజస్వినావధీతమస్తు మా విద్విషావై కలిపి చెప్పారు ఈ రెండు. కారణం అది. అప్పుడే 3 సార్లు శాంతి 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 శాంతి. కాబట్టి ఈ విద్వేషాలు మొదలైనటువంటి కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ అసురీ స్వభావానికి చెందినవన్నీ లేకుండా ఉండాలి. కాబట్టి ఈ తాపములు శాంతించాలి. ఏం తాపాలు? ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మికమైనటువంటి తాపాలు. తాపములు అంటే ఏంటి? తప్పింపజేస్తాయి, బాధ పెడతాయి. 3 ఉంటాయి, శారీరకమైనవి ఉంటాయి. మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, మనుషులు కావచ్చు, పశువులు కాదు, పక్షులు కావచ్చు, క్రిమి కీటకాదుల వల్ల వస్తాయి. దైవికంగా మన చేతిలో లేనివి, మన కంట్రోల్లో లేనటువంటివి దైవికంగా కూడా వస్తాయి. సో ఇన్ని రకాలుగా మానవుడికి ఎప్పుడు ఏమిటి అటాక్ చేస్తూ ఉంటాయి, లోపల నుంచి, బయట నుంచి, ఆ పై నుంచి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. దీన్ని నివారించలేము, దీన్ని ఆపలేము. మరి ఏం చేయాలి అప్పుడు? దానికి కూడా ఇదే. ఇవి వచ్చినప్పుడు నా మనస్సు ఏం చేయాలి? మనస్సు సమతుల్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతకు తప్ప వేరే మార్గం లేదు. మన కవచం మనమే తొడుక్కోవాలి, మన కవచం మనమే తయారు చేసుకోవాలి. ఎక్కడ బయట దొరికేది కాదు. ఏమిటా రక్షణ కవచం? సరి అయిన ఆలోచన. ఆ ఆలోచనకు ఒక మార్గదర్శనం ఉండాలి కదా, అవి శాస్త్రం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. అవునా కదా? నువ్వు ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అనే సందేహం నీకు వచ్చినప్పుడు ఏమిటి ప్రమాణం అంటే శాస్త్రం. శాస్త్రాన్ని నేను చదవలేనండి, ఎవరైనా చెప్తే వినొచ్చు కదా.
వినొచ్చు కదా. అది ఉండేది పూర్వం. చదువు రాకపోయినా సరే పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తుంటే భారతము, భాగవతము, రామాయణము, పురాణములు చెప్తుంటే వెళ్ళి కూర్చొని వినేవాళ్ళు చక్కగా. అవునా కాదు? విన్నది గుర్తు చేసుకుంటే చాలు. సో ఆ రకమైన సంప్రదాయం నిలిచినంత కాలము మనం బాగున్నాం. ఇంత దిగజారిపోవాలి. కాబట్టి ప్రతి ఇంటా జరగాలి ఏమిటి? సత్సంగం. లేదా ప్రతి వీధిలో జరగాలి, ప్రతి గుళ్ళో జరగాలి. ఏమిటి? ఈ సత్సాంగత్యం అనేది ముఖ్యం. శంకరులు కూడా చెప్పారు, సత్సంగత్వే నిస్సంగత్వం, చివరికి జీవన్ముక్తికి హేతు అవుతుంది. ఆ సత్సాంగత్యం ఎక్కడి నుంచి రావాలి? ఇదిగో ఋషులు భగవంతుడు ప్రసాదించిన శాస్త్రములను వినటం, అధ్యయనం చేయటమే సత్సంగం. దాంట్లో సత్తు గురించే చెప్తారు, అసత్తు గురించి చెప్పరు. ఎంత ముఖ్యం కదా ఇదంతా. ఎంత ముఖ్యం అంటే అంత ముఖ్యం. అందుకు ఈ ప్రార్థన. కాబట్టి ఈ ప్రార్థన ఏదో క్లాస్ ముందే చెప్పుకోకూడదు. ఏ మీటింగ్ జరిగినా, ఎక్కడ ఎవరు 10 మంది 2-3 కలిసి ఒకటి చెయ్యాలనుకున్నా సమాలోచన ఇది చెబుతారు సహనావతి. ఎందుకంటే ఇది శాంతింపజేస్తుంది కాబట్టి. అది హరి ఓం. ఇప్పుడు ఈ శాంతి పాఠం తరువాత ఇహ బ్రహ్మానందవల్లి కదా ఇది. అంటే బ్రహ్మానందమును పొందడానికి కావలసినటువంటి సూచన. అసలు బ్రహ్మానందం ఏమిటో చెప్తారు, దాన్ని ఎలా పొందాలో చెప్తారు. సరే, ఇప్పుడు బ్రహ్మానందమును ఎలా పొందాలి చెప్పండి. డబ్బులు ఇస్తే వస్తుందే? డబ్బులు ఇస్తే తాత్కాలికమైన వినోదం కార్యక్రమాలు వస్తాయి. అది ఆనందం కాదు. ఏమిటి? తాత్కాలికమైన ఒక విషయ సుఖం. అది ఆనందం ఎలాగవుతుంది? కాబట్టి ఎలా పొందుతాడు? ఆ పొందటం వల్ల ఏంటి ప్రయోజనం? ఇప్పుడు మనకేంటంటే ఏదైనా ఒకటి దానికి నేను కృషి చేసి అందుకోవాలంటే మాకేమొస్తుంది దానివల్ల అని అడుగుతాడు మనిషి. అవునా? నాకేమొస్తుంది దానివల్ల? నేను ఎందుకు కృషి చేయాలి? నేను ఎందుకు కష్టపడాలి? నేను ఎందుకు నిగ్రహించుకోవాలి? నాయన బోల్డ్ వస్తుందిరా, నీకు వచ్చేది బోల్డ్ ఉంది, అనంతం ఉంది, అందుకు చేయాలి. చూడండి, ఓ మొదటి అనువాకం బ్రహ్మానందవల్లి. ఓం బ్రహ్మ విదాప్నోతి పరం తదేషాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి మళ్ళీ ఓం బ్రహ్మ విదాప్నోతి పరం తదేషాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి. ఈ చిన్న మంత్రభాగంలో ఋషి సారాంశం అంతా పెట్టేశారు. సారాంశం అంతా. సో బ్రహ్మానంద వల్ల సారాంశం అంతా ఈ 4 వాక్యాల్లో ఉంటుంది.
ఏమన్నారు? బ్రహ్మవిత్ బ్రహ్మవిత్ ఆప్నోతి పరం, బ్రహ్మవిత్ పరం ఆప్నోతి. ఏమంటున్నాడు? బ్రహ్మవిత్ అంటే బ్రహ్మమును ఎరిగినవాడు, పరమాత్మ తత్వమును ఎరిగినవాడు. ఏమవుతున్నాడు? పరం ఆప్నోతి. పరం అంటే అన్నిటికంటే శ్రేష్టమైన సర్వోత్కృష్టమైన స్థితిని పొందుతాడు. దానికి మించింది లేదు. పరము అంటే దానికి మించింది ఇంకోటి లేదు. సూపర్లేటివ్, హైయెస్ట్, ద బెస్ట్ అని. ఇది ఒక్కటే వాక్యం. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం, బ్రహ్మమును ఎరిగిన వాడు అన్నిటికంటే ఉత్కృష్టమైన పరమైన దాన్ని పొందుతాడు. దీనికి ప్రమాణం ఏంటి చెప్పండి? ఒక వాక్యం చెప్పారంటే దానికి ఒక ప్రమాణం చూపిస్తారు. ఏంటి ప్రమాణం? తద్ ఏషాభ్యుక్త. ఈ సందర్భంలో ఇది బ్రహ్మమును ఎరిగిన వాడు సర్వోత్కృష్టమైన దాన్ని పొందుతాడు అన్నదానికి ఓ ప్రమాణం ఈ ప్రకారంగా చెప్పబడింది. అంటే ఇంకో రెఫరెన్స్ ఇస్తున్నారు. నిజమేనా? బ్రహ్మతత్వమును తెలుసుకుంటే అన్నిటిని సర్వాన్ని పొందుతాడు అంటే ఎస్. ఏం చెప్పబడింది? ఇంతకు బ్రహ్మం అంటే ఏమిటి? దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? అది కదా కావాలి. ఇంతకు బ్రహ్మం అంటే ఏంటి? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఇది నట్షల్ 3 ముక్కలు చెప్పించాడు. 3 ముక్కలే. సత్యం, జ్ఞానం, అనంతం. ఇది పరబ్రహ్మం యొక్క స్వరూపం. సో సత్యం, జ్ఞానం, అనంతం అన్నాడు కదా. ఎక్కడుందండి ఇంతకీ ఈ పరమాత్మ తత్వము? పరమాత్మ ఎక్కడున్నాడు? ఈ సత్య జ్ఞానానంద స్వరూపమైన పరమాత్మ ఎక్కడున్నాడు? యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. నిహితం గుహాయాం. ఎక్కడ? గుహలో నిహితం ఉంచబడింది. ఆ గుహలో ఏముంది? పరమే వ్యోమన్. అంటే వ్యోమం అంటే ఆకాశం. కాబట్టి పరమైన ఆకాశం. ఈ పరమతత్వం ఎక్కడుంది? గుహలో ఉన్న ఆకాశములో ఉంది. హృదయాకాశం అంటాం కదా, దహరాకాశం అంటాం కదా, అది. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే గుహాయం అన్నాడు, కానీ ఏదో చెప్పలే. కానీ శాస్త్రాలు దీన్ని వివరిస్తాయి. ఏమని? హృదయాకాశము, దహరాకాశము. మళ్ళీ ఆకాశం అంటే ఆ పైన అక్కడ ఉన్న ఆకాశం. వాడి గుహ అంటే కొండ గుహలు వెతుక్కుంటాడు. కాదు, గుహ అంటే హృదయ గుహ, ఇంకా బుద్ధి గుహ అని కూడా అంటారు. హృదయంలోనే ఉంది. ఎవరున్నాడు? సత్యజ్ఞాన అనంత స్వరూపమైన పరబ్రహ్మము పరమాత్మ ఎక్కడున్నాడు? హృదయ గుహలో. హృదయ గుహలో ఎక్కడ? హృదయ ఆకాశములో, పరమాత్మలో ఉన్నాడు. అప్పుడు యో వేద, ఎవరైతే ఈ హృదయ గుహలో హృదయాకాశములో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మమును వేద తెలుసుకుంటాడో, యహ ఎవరైతే వేద తెలుసుకుంటారో, సహా ఆ తెలుసుకున్న వారికి ఏమవుతుంది? సర్వాన్ కామాన్ సహా అశ్నుతే. అంటే అన్ని కోరికలుతో పాటుగా ఏమవుతుంది? అన్ని కోరికలు తీరుతాయి. అశ్నుతే అంటే కోరికలన్నీ తీరినవాడు అవుతాడు, పొందుతాడు. బ్రహ్మణ విపశ్చితేది. ఇంకా విపశ్చిత్ సర్వజ్ఞమైనటువంటి బ్రహ్మతత్వమును అనుభవిస్తాడు. దాంతోపాటు అన్ని కోరికలు తీరినవాడు అవుతాడు. ఈ బ్రహ్మమును పొందటం వల్ల ఏమవుతున్నాడు? విపశ్చిత్ అంటే ఏంటి? బ్రహ్మమును అంటే సర్వజ్ఞమైన బ్రహ్మమును పొందుతాడు. బ్రహ్మతత్వం ఎరిగిన వాడు బ్రహ్మమును పొందుతాడు. అంతేనా? అదేంటో మాకు తెలియదుగా. అందుకే సర్వాన్ కామాన్ అశ్నుతే. అన్ని కోరికలు కూడా తీరుతాయి అని కామా పెట్టి చెప్పాడు. ఎందుకంటే మనిషికి కావాలి రెండోదే. మొదటి దాని మీద దృష్టి ఉండకపోవచ్చు. కాబట్టి జనరల్గా మానవుడికి కోరికలు తీరటం ప్రథమం, ఆ తర్వాత మిగతా చూసుకుందాం కదా. మనిషికి ఆ వీక్నెస్ ఉంటుంది కాబట్టి అది కూడా పక్కన కామా పెట్టి చెప్పాడు.
నువ్వు బ్రహ్మతత్వమును పొందటమే కాకుండా అన్ని కోరికలు కూడా తీరుతాయి. చూసారా, దిగొచ్చి చెప్పాడు. ఎట్లాగంటే ఒక రూపాయి ఉందనుకోండి, పూర్వకాలం ఎగ్జాంపుల్. ఓ రూపాయి ఉంటే ఆ రూపాయిలో ఏమున్నాయి? పావలా ఉంది, ముప్పావలా ఉంది, అర్ధ రూపాయి, 50 పైసలు ఉన్నాయి కదా. ఆ రూపాయి నాకు వస్తే ఇవి కూడా వచ్చినట్టే డినామినేషన్స్, అవునా కదా? పరమాత్మ తత్వం ఏమిటి అంటే అంతటా తానే, అంతా తానే ఉన్నది పరబ్రహ్మము, అవునా కదా? అది పొందితే మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఇవన్నీ కొసర్లు అసలు వస్తే కొసరు వచ్చినట్టే, అసలే లేకపోతే కొసర్లే మిగులుతాయి, కొసర్లు ఉండవు. అంటే అందుకే పరమాత్మ తత్వాన్ని అనుభవించినటువంటి వాళ్ళని ఆప్తకాములు అంటారు. ఏమిటి? ఆప్తకాములు అంటే అన్ని కోరికలు పొందినవాడు, తీరినవాడు అవుతాడు. అనేటప్పుడు మనిషికి ఏమవుతుంది చెప్పండి? ఓహో, నా కోరికలన్నీ తీరుతాయి అనమాట. కాబట్టి పరబ్రహ్మమును తెలుసుకో, ఓ జిజ్ఞాస కలుగుతుంది. ఇది ఎవరికి చెప్పారు? ఇప్పుడు ఎవరికి చెప్పారు? రెండో బ్రహ్మానందవల్లి మొదటి అనువాకం అయిన తర్వాత శిక్షావళి తర్వాతే కదా వచ్చింది. అప్పటిదాకా ప్రపంచంలో ఎలా జీవించాలి, ధార్మిక జీవనం గురించి చెప్పాడు, అవునా? ఎందుకు ఈ ధర్మాన్ని ఆచరించాలి నేను? నువ్వు బ్రహ్మమును పొందటానికి. ధర్మాచరణ దేనికి? ధర్మాచరణలో సరైన రూట్లో ఉంటావు, మార్గంలో ఉంటావు కదా. అసలు లక్ష్యం ఏమిటి? బ్రహ్మ తత్వమును తెలుసుకోవడం. ఏమిటి దానివల్ల ప్రయోజనం? నీకు బ్రహ్మానందం వస్తుంది. బ్రహ్మానందం అంటే మాకు తెలియదు అదేమిటో, నీ కోరికలు కూడా తీరుతాయి, అవునా కదా? నిజానికి ఆలోచిస్తే బ్రహ్మానందమును పొందిన వాడి కోరికలు ఉంటాయండి. ఆలోచించ, పరిపూర్ణుడైన వాడికి, అవునా, బ్రహ్మతత్వం ఎరిగి బ్రహ్మానందమును పొందిన వాడికి, ఎందుకంటే బ్రహ్మస్వరూపం ఏం చెప్పాడు? సత్యం, జ్ఞానం, అనంతం అన్నారు. అనంతంలో ఏముంటాయి? అన్నీ ఉంటాయి, పరిమితులు లేదు కదా. పరిమితులు లేనటువంటి స్వరూపం, పరిమితులు లేనటువంటి స్వరూపం, జ్ఞానం, సత్యం. ఏమండి, మామూలుగా శాస్త్రాల్లో సత్యజ్ఞానానందం అంటారే, సచ్చిదానందం అంటారు కదా, ఇక్కడ అనంతం అన్నాడు. సత్యజ్ఞానం అనంతం అన్నాడు. ఆనందం అనే పదం వాళ్లే, అవునా? ఎందుకు వాడలేదు అంటే తర్వాత ఎనాలిసిస్ అంతా అదే, తర్వాత రాబోయే విశ్లేషణ అంతా అదే. కాబట్టి నిజానికి మనిషి యొక్క లక్ష్యం కూడా బాగా ఆలోచిస్తే, విశ్లేషణ చేసుకుంటే, మానవుడి యొక్క ఏమిటంటే మానవ ప్రయత్నాల గురించి విశ్లేషణ చేసినప్పుడు మానవుడికి ఎప్పుడు పరిపూర్ణమైన తృప్తి కలుగుతుంది? కోరికలన్నీ తీరినప్పుడు, అవునా? కోరికలన్నీ తీరుతాయా? పోనీ ఆలోచించండి. మానవ ప్రయత్నాలతో బాహ్యంగా వెళ్ళిపోయి బయట ప్రయత్నాలతో కోరికలన్నీ తీరే అవకాశం ఉందా అండి? ఉందా? లేదు. ఇది విశ్లేషణ చేసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది కూడా. ఎందుకు లేదు అంటే 4 తీరితే 8 పుడుతుండే, 8 కోరికలు తీర్చుకుంటే 16 పుడుతున్నాయి కదా, లోపల ఇంకా కొత్తవన్నీ వస్తున్నాయి. కాబట్టి అన్ని తీరేటువంటి అవకాశం ఉందా? తీరుతాయా? కొత్తవి రాకుండా ఉండాలి కదా, ఉండదుగా. సామాన్య మానవుడికి పుడుతూనే ఉంటాయి, చచ్చేదాకా ఏవో ఉంటాయి. ఇది కాదు. కాబట్టి మన అన్వేషణే ఏమవుతుంది? అప్పుడు తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నాం, ఆలోచన సరైనది కాదు. కాబట్టి కోరికలు తీర్చుకోవటం వల్ల సుఖం అనేది ఎంత సుఖం వస్తుంది? ఎంతసేపు సుఖపడతాడు? తాత్కాలికం. అది కూడా ఎలాంటిది? నిజంగా సుఖం కాదుగా. మనకి భగవద్గీతలో అంతా చెప్పాడుగా. ఏం సుఖం అది? విషయాలు ఇంద్రియాలతో సంయోగం చెందినప్పుడు వచ్చే సుఖం ఎలాంటిది? దుఃఖయోనయ ఏవా, అది దుఃఖానికి పుట్టిల్లేరని ఆయన
దాంట్లో సుఖం లేనే లేదని చక్కగా చెప్పాడు, కృష్ణుడే చెప్పాడు వల్లగు. కాబట్టి బుధ తేషు నరమతే, బుధులు అంటే మంచి బుద్ధి కలిగిన వారు, సూక్ష్మ బుద్ధి కలిగిన వారు ఈ తాత్కాలికమైన ఇంద్రియ సుఖాల్లో రమించడంటే కావాలని దాని జోలికి వెళ్ళడు, రమించటం ఇష్టపడిపోరు. ఎందుకు? తెలుసు దాంట్లో సుఖం లేదు, పైగా దుఃఖమే వస్తుందని తెలుసు. ఇది ఉండాలి ముందు కన్విక్షన్. ఆ వివేకం ఉన్నప్పుడు వైరాగ్యం వస్తుంది, అవునా కదా? అలాంటి వాడే సరి అయినటువంటి విచక్షణతో వివేకంతో ఇక్కడ ఎక్కడా లేదు కాబట్టి సుఖము, కాబట్టి అసలు సుఖం ఎక్కడ ఉంది అన్వేషణ చేస్తాడు. అప్పుడు కరెక్ట్ అడ్రస్ ఎవరు చెప్పాలి? అసలు సుఖం ఆనందం ఎక్కడుందో వాళ్ళు శాస్త్రాలే చెప్పాలి. కాబట్టి ఎక్కడ చెప్పారు ఇప్పుడు? ఎక్కడుంది ఆనందం సుఖం? ఎక్కడ? నిహితం గుహాయాం పరమే వ్యోమ. సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్, సుఖానికి మూలం, ఆనందానికి మూలం ఎక్కడ? హృదయ గుహ, హృదయమే. ఆ హృదయంలో కూడా వాడు లోపల ఒక ఆకాశం అన్నాడు. అంటే హృదయంలో ఉన్నటువంటి పైపైన భాగం కాదు. ఎందుకంటే ఈ పెరిఫెరల్ అంటారు, పైపైన వాటిల్లో ఏమవుతుందంటే మనిషికి ఈ మనస్సు బుద్ధి ఇన్ఫ్లుయెన్సే ఉంటుంది. వీటి దాటుకొని పోవాలని అర్థం. పరమేవ్యమనంటే ఏంటి? ఈ మనసు బుద్ధి ఇంద్రియాలు ఇవన్నీ మన హృదయానికి కనెక్ట్ అయి ఉంటాయి, అవునా? ఇవన్నీ అధిగమిస్తే తప్ప ఆ పరమమైన ఆకాశం ఏంటో తెలియదు. అందుకే 3 గ్రంథులు అన్నారు, అవిద్యా కామకర్మ అనే గ్రంథులు. వీటి లిమిటేషన్స్ దాటితేనే పొందుతాడు. అప్పుడు అలాంటి వాడికి ఏమవుతుంది? సత్యం జ్ఞానం అనంతం కదా. అది తెలుసుకున్నప్పుడు, అనంతాన్ని తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? అనంతమే అవుతాడు. బ్రహ్మవిత్ బ్రహ్మ ఏవ భవతి అన్నాడు కదా. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం, అనంతమైన దాన్ని పొందుతాడు. మరి మనిషికి కావాల్సింది ఏమిటి? అల్పము కాదు, అనంతం కావాలి. సో అనంతాన్ని పొందిన వాడికి ఆనందం రాదా? అందుకే దీన్ని భూమా విద్య అంటాడు. భూమా అంటే అనంతమైన దానిలోనే ఆనందం ఉంది, కానీ అల్పమైన దాంట్లో లేదు. చాందోగ్యంలో కూడా చెప్తారు ఇదే మాట. అల్పమైన వాటిల్లో లేదు. ఉన్నట్టు కనిపించి భ్రమపడి ఏదో సుఖం వచ్చినట్టుగా భ్రమపడుతుంటాడు. అందుకే ఇక్కడ ఆనందం అని చెప్పలేదు, ఆ మాట అనంతం అన్నాడు. అనంతం అని ఎందుకన్నాడు? కారణం దేశకాల వస్తు పరిచ్ఛిన్నములు దాటి కదా ఆ పరమమైన ఆకాశం, దాంట్లో ఉండేదే పరమతత్వం. అది పొందిన వాడికి ఆనందం. అది పొందకపోతే అల్పంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? అల్పమే, క్షణికమే, అది ఇట్లా వచ్చి అట్ట పోతుంది. కాబట్టి దాని స్వరూపం ఏంటి? ఇప్పుడు సత్యం జ్ఞానం. ఇక్కడ సత్యం అనే పదానికి వ్యవహారిక సత్యంగా చెప్పింది, పారమార్థిక సత్యం. ఏమిటది? త్రికాల అబాధితమైన సత్తు, 3 కాలములలో ఎప్పుడూ మారకుండా ఉండేది సత్యం. వ్యవహారిక సత్యం కాదు, నిజమేగా. ఏదైతే అనంతమో అది సత్తే. సత్తు అనంతమే, 3 కాలాల్లో మారదు. అది వీటికి అతీతమైనటువంటి. మారేది అసత్తు, మారకుండా ఉండే సత్తు, అవును కదా. అది అనంతమేగా. మారితే ఏమవుతుంది? పరిమితుల్లో ఉన్నట్టు. తర్వాత అది కేవలం సత్తు కాదు, జ్ఞానం కూడా. జ్ఞానం అంటే ఏ జ్ఞానం? పుస్తక జ్ఞానం కాదు, ఇంకేదో జ్ఞానం కాదు. అన్ని జ్ఞానాలకు మూలం చిత్ చైతన్యం, అంటే చిత్, అవునా? కాబట్టి ఆ సత్రూపమైనటువంటి పరమాత్మ చిత్తు కూడా ఇవన్నాడు. నిజానికి సత్తు లేని చిత్తు లేదు, చిత్తు లేని సత్తు లేదు. ఇక్కడ జ్ఞానం అంటే చిత్తుగా తీసుకోవాలి. చిత్ చైతన్యం, ప్రకాశం. సత్తు లేని చిత్తు ఉంటుందా? అంటే ఉనికే లేదు. అప్పుడు ఉండటమే ఉంది, ఆ చిత్తుకి ఉనికి లేనట్టు అర్థం. కాబట్టి చిత్త అంటే అది సత్తా అయి ఉండాలి.
అంతేనా? కాబట్టి సత్ చిత్ జ్ఞానం అన్నారు. సో జ్ఞానం అంటే ఏంటి? బుద్ధిలో ఉండే జ్ఞానం కాదు, బుద్ధికి కూడా వెలుగునిచ్చేటువంటి జ్ఞానం, బుద్ధిని ప్రకాశింపజేసేది. అదేది చిన్న చిన్నది కాదు, అది అనంతం. అది అన్ని బుద్ధులలో, అన్ని హృదయాల్లో ఎప్పుడూ ఉండేది. అందుకని అనంతం అన్నారు దాన్ని. అదే అమృతం అన్నారు. ఏదైతే అనంతమో అదే అమృతం, అదే ఆనందం. ఎక్కడుంటుంది అది? హృదయం. ఎంత దగ్గరగా ఉన్నదో కదా, ఎంత దగ్గరగా హృదయం కంటే, హృదయం లోపల ఆకాశం అన్నాడు. అంతకంటే దగ్గరగా ఏముంది? అదే దౌర్భాగ్యం. దగ్గరగా ఉన్నా పొందలేదు. ఎందుకు? దిక్కులు చూస్తున్నాగా. దిక్కులు ఎందుకు చూస్తున్నానండి? ఇటు చూడొచ్చు కానీ చూడలే. అవిద్య కామకర్మలు అనేవి ఉంటాయి, తాళ్ళు ముళ్ళు దుంపలు, దుంప దెగ అంటారు చూడండి. ఈ దుంపలు ఉంటాయి, వీటి తెగ కొయ్యాల్సిందే. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ, దృఢంగా కొయ్యాలి, మామూలు కోసి తెగవాలి. ఈ తాళ్ళు చేయించుకోవాలి. సాధన అంతా అదే. బ్రహ్మతత్వాన్ని పొందడానికి ఏమి చెయ్యక్కర్లేదండి. మరి ఏం చేయాలి? ఈ దుంపలు తెగ్గోసుకోవడమే. ఈ అవిద్య కామకర్మలు ఏవైతే అడ్డం వస్తాయో వాటిని తీసేసుకో. దానికే జన్మలు జన్మలు పడుతుంది మనిషికి. హరి ఓం.